ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా బ్రహ్మంగారి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4 రోడ్ల సెంటర్ నుండి కోలాటం, డీజే శబ్దాలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్, గుడిమే గురువయ్య, ప్రిన్సిపల్ చంద్రశేఖర్, సునీల్ మాట్లాడుతూ విశ్వరత్న, ప్రపంచ మేధావిగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వరల్డ్ ఈక్వాలిటీ నాలెడ్జ్ డేగా 2021లోనే కెనడా ప్రావిన్స్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాగా 54 కామన్వెల్త్ దేశాల అధిపతిగా ఉన్న కెనడా రాణి ఎలిజబెత్ II ప్రకటించిందన్నారు. అంబేద్కర్ గ్లోబల్ ఐకాన్ అని భావితరాల వారు తప్పనిసరిగా అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, అంబేద్కర్ జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రపంచంలో 150 దేశాలు జరుపుకున్నాయని, ప్రపంచ గతిని మార్చిన 100 మందిలో భారతదేశం నుండి 4 ఎంపికైతే వారిలో మొదటిగా గౌతమ బుద్ధుడు, వర్తమాన మహానీయుడు అశోక్ చక్రవర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తింపు పొందాలని కొనియాడారు. ఈయన కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాల వారికి మేలు చేశారని, మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అప్పటి నాయకులతో గొడవలు పడి మరీ సాధించారని అన్నారు. ఇంతటికి మహోన్నతిని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆయన జయంతిని కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సగిలి రవి, నారాయణ, జ్ఞానేశ్వర్, విలియం, ప్రభాకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్, వీరితో పాటు AISU ఆధ్వర్యంలో ఇంటిగ్రేట్ హాస్టల్ నందు జిల్లా అధ్యక్షులు జగదీష్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జగన్, సుభాషులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అంత మోగలాగా పిల్లలను దొరకచ్చుకుంటామా?